ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు స్వాగతం. ఈ వీడియో ఓపెన్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి అధికారుల యొక్క ఫోన్ నంబర్లు మరియు వారి యొక్క మెయిల్ ఐడీలు, అంటే డిపో మేనేజర్ స్థాయి నుంచి ఎండి స్థాయి వరకు కూడా ఉన్నటువంటి మొత్తం అధికారుల యొక్క కాంటాక్ట్ నంబర్లు మరియు వారి యొక్క మెయిల్ ఐడీలు, అంతేకాకుండా మొత్తం అన్ని డిపోల యొక్క ఎంక్వైరీ నంబర్లు మనం ఆన్లైన్లో ఎలా చిటికలో తెలుసుకోవచ్చో చూద్దాము. ఫ్రెండ్స్, నేటి ఈ ఇంటర్నెట్ యుగంలో ప్రపంచం మొత్తం టెక్నాలజీ పైనే ఆధారపడి ముందుకు దూసుకొని వెళ్తుంది. కాబట్టి టెక్నాలజీని కనుక మనం మన గుప్పిట్లో పెట్టుకుని ఉంటే ఎటువంటి సమస్య వచ్చినా కూడా సులభంగా దానిని ఎదుర్కొనవచ్చు. ముఖ్యంగా ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని, టెక్నాలజీని తెలియజేసి వారిని చైతన్యవంతులుగా చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరూ వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తూ ఉండండి. సరే, ఇక ఫోన్ నంబర్లు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి అధికారుల యొక్క మొత్తం ఫోన్ నంబర్లు మరియు వారి యొక్క మెయిల్ ఐడీలు తెలుసుకోవడం కోసం మనం గూగుల్ సెర్చ్ బార్లో ఏపీఎస్ఆర్టీసీ కాంటాక్ట్ నంబర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేయగానే మీకు నెక్స్ట్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మొట్టమొదటిగా మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కస్టమర్ సర్వీస్ అని కస్టమర్ సర్వీస్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ మనకు కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అధికారుల ఫోన్ నెంబర్లు కావాలి కాబట్టి ఈ పేజీని ఇలాగే కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు indiacustomercare.com అని కనిపిస్తుంది. దాని కింద ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది, ఇండియా కస్టమర్ కేర్ అని. ఆ పేజీని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీ అని కనపడడం జరుగుతుంది. ఇక్కడ మనకు నంబర్స్ కనిపించడం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూస్తే మొదటగా ఆల్ ఇండియా నంబర్స్ కింద ఫర్ ఎంక్వైరీ గ్రీవెన్సెస్, తర్వాత లాజిస్టిక్స్ సంబంధించి, కొరియర్ సర్వీస్ సంబంధించినటువంటి నంబర్లు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. తర్వాత ఈ పేజీని ఇంకా పైకి స్క్రోల్ చేసుకుంటూ పోతే ముందుగా బస్ స్టాండ్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ముందుగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడకు సంబంధించినటువంటి ఎంక్వైరీ నంబర్లు మనకు కనిపించడం జరుగుతుంది. పిఎన్బిఎస్ ఎంక్వైరీ, అరైవల్ బ్లాక్ ఎంక్వైరీ, కంప్యూటర్ సెల్, సెంట్రల్ కంప్లైంట్ సెల్. దాని తర్వాత విశాఖపట్నం బస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు, దాని కింద తిరుపతి బస్ స్టేషన్కి సంబంధించినటువంటి మొబైల్ నంబర్స్ మరియు ల్యాండ్ నంబర్స్. ఇక్కడ చూస్తే సెంట్రల్ బస్ స్టేషను, శ్రీనివాస బస్ స్టేషన్, అలిపిరి బస్ స్టేషను, సప్తగిరి, తిరుమల బస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు. దాని తర్వాత వచ్చేసి బస్ స్టేషన్స్ ఇన్ డిస్ట్రిక్ట్స్, సో జిల్లాల వారీగా ఉన్నటువంటి బస్ స్టేషన్ల యొక్క మొబైల్ నంబర్లు ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకు కనిపించడం జరుగుతుంది, అంటే A to Z అన్నమాట. మొదటగా ఆదోని, ఆలేరు, అమలాపురం, అన్నవరం, అనంతపురం, బాపట్ల, భీమవరం, చిత్తూరు, ఈ విధంగా A to Z ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకు కనిపించడం జరుగుతుంది. తర్వాత దాని కింద వచ్చేసి ఇంటర్ స్టేట్ బస్ స్టేషన్స్కి సంబంధించినటువంటి మొబైల్ నంబర్స్, అంటే బెంగళూరు, చెన్నైలలో ఉన్నటువంటి
మన ఆంధ్ర పాయింట్లో ఉన్నటువంటి మొబైల్ నంబర్స్. ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ బెంగళూరు, తర్వాత చెన్నైలో ఉన్నటువంటి మన ఏపీఎస్ఆర్టీసీ కంట్రోల్ పాయింట్ యొక్క మొబైల్ నంబర్స్ మరియు ల్యాండ్ నంబర్స్. దాని తర్వాత దాని కింద చూస్తే కనుక మన కాంటాక్ట్ నెంబర్స్ అండ్ మెయిల్ ఐడీస్ ఆఫ్ డిపో మేనేజర్స్. సో ఈ విధంగా అన్ని డిపో మేనేజర్ల యొక్క మొబైల్ నంబర్స్ మరియు వారి యొక్క మెయిల్ ఐడీలు ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. చూడండి, అద్దంకి మొబైల్ నెంబరు, దాని పక్కన dmadk@apsrtc.gov.in. సో ఇవన్నీ వారి యొక్క మెయిల్ ఐడీలు అనమాట. సో చూసుకుంటూ పోతే అన్ని కొవ్వూరు, నెల్లూరు మొత్తం ఈ విధంగా డిపో మేనేజర్ల యొక్క మెయిల్ ఐడీలు. దాని తర్వాత వచ్చేసి మన కనుక చూస్తుంటే డిప్యూటీ సిపిఎం అంటే చీఫ్ పర్సనల్ మేనేజర్ గారివి. దాని తర్వాత డిప్యూటీ సిఏఓ అంటే చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గారివి. సో ఈ విధంగా మొత్తం వారి యొక్క అధికారుల యొక్క మొబైల్ నంబర్లు మరియు వారి యొక్క మెయిల్ ఐడీలు ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా మొత్తం మనకు కనిపించడం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత చూస్తే జోనల్ లెవెల్లో ఈడీ గారివి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారివి మరియు వారి యొక్క ల్యాండ్లైన్ నెంబరు, మొబైల్ నెంబరు మరియు వారి యొక్క మెయిల్ ఐడీలు. అంతేకాకుండా రీజనల్ మేనేజర్ గారి నంబర్లు. మొత్తం ఇక్కడ నేను ఏమంటే అది మొత్తం పైకి స్క్రోల్ చేస్తున్నా, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. మీరు కనుక వెబ్సైట్లో చూసినప్పుడు మీరు మొత్తం ఏది కావాలంటే అవి కూడా మీరు సెర్చ్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఇక్కడ చివరిలో ఈడీ గారి, చివరిలో లాస్ట్లో వచ్చేసి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి గారి యొక్క ల్యాండ్లైన్ నెంబరు, ఫ్యాక్స్ నెంబరు, వారి యొక్క మెయిల్ ఐడి. సో ఇవన్నీ చూస్తే మీరు సిటిఎం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అంటే ఎండి ఆఫీసులో పనిచేసే వారి యొక్క మొబైల్ నెంబరు మరియు వారి యొక్క ల్యాండ్లైన్ నెంబరు మరియు వారి యొక్క మెయిల్ ఐడీలు చివరిలో. సో ఈ విధంగా మనం ఆన్లైన్లో ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి మొత్తం అధికారుల యొక్క మొబైల్ నంబర్లు మరియు వారి యొక్క మెయిల్ ఐడీలు, బస్టాండ్ల యొక్క ఎంక్వైరీ నెంబర్లు మనం ఈ వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు సులభంగా ఉండడం కోసం అంటే మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడం కోసం నేను వీటినన్నింటినీ ఈ మొబైల్ నంబర్స్ను మరియు మెయిల్ ఐడీలను ఒక పీడిఎఫ్ ఫైల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి ఉంచాను. దాని యొక్క లింకును నేను ఈ వీడియో కింద ఇస్తాను. మీరు ఆ లింక్ పైన టచ్ చేస్తే మీకు మొత్తం మొబైల్ నంబర్స్ అన్నీ మీకు మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ అవుతాయి. మీరు ఆ మొబైల్ నంబర్స్ మొత్తం మరియు మెయిల్ ఐడీలను మొత్తాన్ని మీరు సేవ్ చేసుకొని ఆ ఫైల్ని మీ మొబైల్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా అవసరం పడినప్పుడు దాంట్లో మీరు ఆ మొబైల్ నెంబర్స్ని చూసుకొని మీరు ఫోన్ చేసి ఏదైనా విచారించుకోవచ్చు. అంతేకాకుండా ఈ వెబ్సైట్ యొక్క లింకును కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన టచ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు వాటిని చూసుకోవచ్చు. సో ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.